శుభోదయం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూజయేయాస్తు భూయః. అభిముఖ్య దశలో ఈరోజు 5వ రోజు 5వ పాశురం. ప్రపంచమంతా కూడా మాయ చేత ఆవరించబడి ఉన్నది. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఒక మాయ నిర్వహిస్తున్నది. ఈ మాయలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఈనాటి విశేషం ఒకటి, మార్గశీర్ష మాస వ్రతంలో 5వ రోజు ధనుర్మాస వ్రతంలో అభిముఖ్య దశకు ఈరోజు చివరి రోజు. రెండవ విశేషం కాలభైరవాష్టమి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ రోజున కాలభైరవాష్టమి. 2 వ్రతాలను పాటిద్దాం. కాలభైరవాష్టమి సందర్భంగా కాశీనగరంలో వెలిసినటువంటి కాలభైరవుడిని జ్ఞాపకం తెచ్చుకొని స్వామివారికి ప్రీతికరంగా మనం ఆహారంగా స్వీకరించదలుచుకున్నటువంటి రొట్టెలను అలా లీలాప్రదంగా కొరికి కుక్కలకు వేయడం అనేది ఒక ఆచారం. ఇది మార్గశీర్ష మాసంలో ఉభయ పక్షాలలో, అంటే కృష్ణపక్షంలోనూ అలాగే బహుళపక్ష శుక్లపక్షంలోనూ రెండింటిలో కూడా కాలభైరవాష్టమి అనే వ్రతాన్ని మనం పాటించాలి అని చెబుతుంది సంప్రదాయం. ఈ రోజున ఈ వ్రతాన్ని పాటిద్దాం. అలాగే అభిముఖ్య దశలో 5వ రోజు ఈ వ్రతానికి సంబంధించి మొదటి మెట్టు ఈ రోజుతో పూర్తి అవుతుంది. రేపటి నుంచి ఆశ్రయ దశ. ఈ మొదటి మెట్టు అభిముఖ్య దశలో 5వ పాశురంలో ఈ లోకమంతా కూడా తెలియని ఒక మాయ చేత ఆవరింపబడి ఉన్నది. ఆ మాయ మనకు తెలియదు. ఆ మాయలో మనం పడి కొట్టుకుపోతూ ఉంటాం. ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ అంటూ వేదాంతం చెప్పుకుంటూ ఉంటాం. ఉన్నంతకాలం నా సంసారం అంటాం. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి సంసారమో ఇది? ఇటువంటి వేదాంత భావనలతో భాగవతంలో సాక్షాత్తు హిరణ్యకశ్యపుడు కూడా ఎంత గొప్ప వేదాంతి అంటే, హిరణ్యాక్షుడు మరణించిన పిమ్మట తన తల్లికి వేదాంతం బోధిస్తాడు. దేహం ధరించినంతకాలం ఈ దేహం ఏ ధర్మానికి చెంది ఉన్నదో ఆ ధర్మాన్ని మనం పాటించాలి తల్లి. రాక్షస జన్మ పొందాం కాబట్టి నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఈ దేహంలో నుంచి నాకు విడుదల కలిగితే నేను ఈ ధర్మాన్ని విడిచిపెడతాను. ఇది శరీరమాద్యం ధర్మ సాధనం. ఇటువంటి వేదాంతంతో లోకమంతా కూడా ఒక మాయ అనే ప్రభావంతో మోహితమై విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. మాయనై మన్రు వడమధురై మైందనై తూయ పెరునీరు యమునై తురవనై. మాయాశక్తి చేత లోకమంతటినీ కూడా మోహపరిచేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి జ్ఞానాన్ని సముపార్జించే ప్రయత్నంలో ఉండేటటువంటి మనకందరికీ కూడా ఆ స్వామి నాయకుడు. కాబట్టి పవిత్రమైన అగాధమైన యమునా నదీ తీరంలో ఆ స్వామి గోపాలకులకందరికీ కూడా మణిద్వీపం వంటి వాడై లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడయ్యాడు. ఆ స్వామిని మనం ఎలా మనవాడిగా చేసుకోవాలి అంటే, భక్తి అనే పాశం మాత్రమే అందుకు సాధనం. భక్తి అనే పాశంతో మాత్రమే ఆ స్వామిని దామోదరుడిని కాపాడితే, ప్రార్థిస్తే, కీర్తిస్తే, నోచుకుంటే ఆ స్వామి మనలను కాపాడుతాడు. స్వామిని మన చేత బంధింపజేసుకునేటటువంటి ఏకైక సాధనం, తరుణోపాయం, సులభోపాయం భక్తి అనే మార్గం. కనుక ఈ 5వ పాశురంలో అభిముఖ్య దశలో మనల్ని మనం ఎలా సంసిద్ధపరచుకోవాలో అమ్మ వివరించింది. మొదటి పాశురంలో మార్గశీర్ష మాస వ్రతం ప్రారంభం, 2వ 3వ పాశురాల్లో మార్గశీర్ష మాస విధి నియమాలు, పర అనే సాధనం పొందడం,
అలాగే 4వ పాశురంలో స్నానం చేయడం, 5వ పాశురంలో మనస్సును మరల్చడం, స్వామివారి పైన లగ్నం చేయడం, ఇది ప్రధానం. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనే భావనని మనలో స్థిరపరుచుకోవడం ఎలా అంటే ఇదిగో ఇలా, ఇంత సులభం. ఆలయానికి వెళ్ళే సమయంలో మనం స్వామిని చూస్తాం, స్వామి మనల్ని చూస్తాడా లేదా? ఈసారి ఈ ప్రశ్న వేసుకుంటూ ఆలయ దర్శనం చేసుకుందాం. మనం ఆలయానికి వెళితే స్వామివారి కన్నులలో కన్నులు కలిపి స్వామిని తిలకించగలిగితే, దర్శించగలిగితే, స్వామిని పదపద్మముల నుండి పాయగుదురు ఆ దృష్టి కరకంఠములకే గెలదిదత్తు అంటాడు కళాపూర్ణోదయంలో. ఆయన పాదముల నుంచి మన దృష్టి ఇలా పైకి వెళ్ళగలిగితే, ఆయన కన్నులలో కన్నులు కలిపి దర్శించుకోగలిగితే స్వామి మనల్ని చూస్తాడు. అలాంటి భావన మనలో స్థిరపడాలి అంటే భక్తి అనే పాశంతో ఆ దామోదరుడినే స్తోత్రం చెయ్యాలి. దామము అంటే నాభిలో ఉండేటటువంటి పద్మము, దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి దామోదరుడిని, ఆ కృష్ణ పరమాత్ముడిని తల్లి యశోదాదేవి ఒక తాడుతో కట్టి బంధించే ప్రయత్నం చేసింది. ఆ తాడు ఉపయోగం లేదు, భక్తి అనే తాడు మాత్రమే ఉపయోగకరం. కాబట్టి స్వామిని మనం మనవాడిగా చేసుకోవాలి అంటే భక్తి తప్ప మరో మార్గం లేదు అని మనకు ఈ 5వ పాశురం ఇలా వర్ణిస్తుంది. ఈనాటి విశేషం కాలభైరవాష్టమి. అన్ని జీవులు మనతో సమానంగానే అనే భావనలతో సాక్షాత్తు ఈశ్వరుని చేత పొందినటువంటి ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ శిరస్సును త్రుంచి, ఆ శిరస్సు ఈ అనామికకు అంటుకున్నది. ఈ కపాలమోక్షం లభించిన క్షేత్రం కాశీ, అక్కడ శ్రీనివాసుడే ఉన్నాడు. ఈరోజు కాలభైరవాష్టమి ఉభయ పక్షాలలో, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఆచరిస్తారు. కాబట్టి ఈ రోజున అన్ని జీవులకు సమానంగా ఆహారం లభించాలి అనే ఉద్దేశ్యంతో కుక్కలకు రొట్టెలు ఆహారంగా అందచేద్దాం. అలాగే మన సంప్రదాయంలో 5వ రోజున అభిముఖ్య దశ, మనస్సును దామోదర నామంతో భక్తితో నింపుకుందాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరికీ ఆనందం కలగాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.